మారుతోంది. దానికి అనుగుణంగా ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, రెప్పపాటు క్షణంలో ప్రమాదాలు జరిగి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మాలయకోట వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమా, ప్రమాదకర నిల్వల? అసలు రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 2008 ను గాలికి వదిలేశారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా మాలయకోట వద్ద ఈ నెల 10వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సరస్వతి బాణాసంచ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే టపాసులు బూడిద పాలయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదం కేవలం ప్రమాదం మాత్రమే కాదు, అది అధికారుల అలసత్వం వల్ల జరిగిన ఘోర తప్పిదమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటారా? బాణాసంచ నిల్వ విక్రయాలకు సంబంధించి ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 2008 అగ్నిమాపక శాఖ నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అవేవి అమలు కావటం లేదని ఈ సంఘటనే నిరూపిస్తోంది. గ్రామంలో సరస్వతి టైల్స్ అనే షాప్ పెట్టుకున్నాను. నేను 2 రోజుల క్రితం బెంగళూరుకి వెళ్ళి ఉన్నాను. రాత్రి 12 గంటలప్పుడు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు పొగలు వస్తున్నాయని. నేను వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసు వారికి తెలియజేశాను. వాళ్ళు వచ్చి పూర్తిగా సేవ్ చేశారు నన్ను. కానీ వాటర్ స్ప్రెడ్ చేయడం వల్ల సరుకు డ్యామేజ్ మెటీరియల్ మొత్తం డ్యామేజ్. తెలియదు, కారణం తెలియదు. ఎవరి మీద అనుమానం తెలియదు, ఎవరి మీద అనుమానం. ప్రమాదవశాత్తు జరిగింది. ఫైర్ సిబ్బంది ఏమన్నారు? ప్రమాదవశాత్తు అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల. నిబంధనల ప్రకారం ఏదైనా బాణాసంచ దుకాణం రహదారికి, జనావాసాలకు కనీసం 15 నుండి 30 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ మాలయకోటలో మాత్రం రోడ్డుకు కేవలం 5 అడుగుల దూరంలోనే దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అంటే స్థానిక తహసీల్దార్ ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించకుండానే పర్మిషన్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అనుమతిని గనుక ఇచ్చి ఉంటే అది నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చినట్లే లెక్క అని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో నాయుడుపేట నుంచి పూదూరు పోయే రోడ్లో ఒక ఫైర్ క్రాకర్స్ స్టాక్ కమ్ సేల్స్ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ దారిన పోయే వ్యక్తి పొగరావటం గమనించి వెంటనే డయల్ 100కు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మేమందరం స్పందించి ఫైర్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు వెంటనే స్పందించి స్పాట్కి వచ్చేసి ఇక్కడ డోర్స్ అవి ఓపెన్ చేసేసి ఫైర్ డిపార్ట్మెంట్ వారు లోపలికి కూడా వెళ్ళేసి అక్కడైతే పొగ జనరేట్ అవుతుందో క్రాకర్స్ గోడౌన్ లోపల, దాన్ని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఫైరు జనరేట్ అవ్వకముందే ఇనిషియల్గా పొగ వస్తున్న టైంలోనే సత్వరం స్పందించి ఫైర్ ఆఫీసర్ గారు, మేము అందరం కలిసి దాన్ని అదుపులోకి తీసుకొచ్చి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది. బట్ కాకపోతే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఏఈ గారు, ఫైర్ ఆఫీసర్ గారు, నేను అందరం వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనే దానికి. సో లోపల ఇప్పుడు ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఫైర్ జనరేట్ అయినట్టు అంటే ఎలక్ట్రికల్ వల్ల కూడా కనపడట్లేదని ఏఈ గారు కూడా చెప్తున్నారు. సో మేము ముగ్గురం కూడా దీనికి ఒక జాయింట్ రిపోర్ట్ ఎట్లా జరిగింది అనేది ఫర్దర్గా ఒక అభిప్రాయానికి రావాలి. సో దాని మీద మరి కొంత దర్యాప్తు జరగాలి. సుమారు ఎంత ఆస్తి నష్టం ఉంది సార్? సుమారుగా 3 లక్షల వరకు ఉండొచ్చు. ఎవరికి ఎటువంటి గాయాలు లేదు? అసలు ఎవరు ఇక్కడ లేరండి, జనావాసాలు కూడా ఎవరు లేరు. పక్కనే ఒక ఈ వడ్డీ కొట్టు పెట్టుకొని ఉన్నారు, కానీ అర్ధరాత్రి కాబట్టి వాళ్ళు కూడా ఎవరు లేరు. అసలు ఫైరే జనరేట్ అవ్వలేదండి, అంటే ఇంటర్నల్గా బర్న్ అవుతూ ఉన్నింది అది. సో పొగ వచ్చే స్టేజ్లోనే దాన్ని డిటెక్ట్ అయింది కాబట్టి వెంటనే ఆపడం జరిగింది. ఇప్పుడు అదే దాని మీదనే మేము ముగ్గురం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. మిడ్ నైట్ మా జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు సారు, అలాగే మా డిఎస్పీ గారు చంద్రబాబు సార్ గారు అందరూ లైన్లోకి వచ్చారు. మా డిఎస్పీ గారు కూడా స్వతహాగా ఆయన కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించారు.
ఎస్పీ గారి ఆదేశాల మేరకు. సో సకాలంలో స్పందించాం కాబట్టి ఆ ఫైర్ స్టేజ్కి కూడా రాకుండా అందరం కూడా సత్వరంగా రియాక్ట్ అయ్యి వెంటనే మరోవైపు హైవే పక్కనే ఈ దుకాణం ఉండటం వల్ల వాహనాల నుండి ఎగిసిపడే నిప్పు రవ్వలు కూడా ఈ ప్రమాదానికి గల కారణం కావచ్చని ప్రజలే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటే అక్కడ వైరింగ్ నిబంధనల ప్రకారం లేదని అర్థమవుతోంది. దీంతో సేఫ్టీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ అంశాలను ఎందుకు విస్మరించారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలను అతిక్రమించిన అధికారులపై, సదరు దుకాణ యజమానులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు.